రాజ్యం మామగారు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తోంది. వెంకట్రావు గారు కోడలు చెప్పేవన్నీ సావధానంగా వింటున్నారు. అరిచరిచి రాజ్యం నోరు నొప్పి పెట్టడం తప్ప ప్రయోజనం కనిపించలేదు. ఇదంతా చూస్తున్న వాసుకి ఆశ్చర్యంగా ఉంది. తండ్రి ఇంత శాంతంగా ఎలా కూర్చోగలుగుతున్నాడు? అయినా ఈ సమయంలోనే తను వార్నింగ్ గట్టిగా ఇవ్వాలనుకున్నాడు. పెద్దవారు కదా అని మేమెంతో ఓర్పుతో చూస్తుంటే మీరిష్టవచ్చినట్లు ప్రవర్తించి మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వెంకట్రావు గారి మనసు కొత్త ఉడికిపోతోంది. అయినా శాంతంగానే లేచారు. లోపలికి వెళ్లారు. గోడకి తగిలించున్న తన సంచి తీసుకుని బయటకొచ్చారు. తననే కళ్ళప్పగించి చూస్తున్న కొడుకుని కోడల్ని ఓసారి చూశారు. వాసు, మొన్న వెళ్ళిన వాడిని ఆ రాత్రికే ఎందుకు తిరిగి రాలేదో మీ ఇద్దరికీ చెప్పాలనుకున్నాను. వస్తూనే చెప్పడానికి అది సంతోష వార్త కాదు. నేనెక్కడికి వెళ్ళినా ఆ రాత్రికి వస్తానో రానో ముందుగానే మీకు తెలపడం నా డ్యూటీ అని నాకు తెలుసు. అనుకోని పరిస్థితి అక్కడ కలగడం వల్ల వచ్చిన తర్వాత చెప్పాలని అనుకున్నా మీరు అవకాశం ఇవ్వకుండా ఏదేదో ఊహించి మీ ఆధిక్యాన్ని అధికారాన్ని చూపిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉంచితే అక్కడ జరిగిందిది అని విషయం క్లుప్తంగా చెప్పి తర్వాత అన్నారు. వాసు, నేను రుద్రునయ్యాను. మీ మీద ఆధారపడున్నాను నిజమే. మీకు ఇబ్బంది కలిగించకూడదు, అది నిజమే. కానీ వాసు, నేను మనిషినేరా. నీ భార్య మాట్లాడడం సరే, నువ్వు ఇలా మాట్లాడడం నాకు బాధ కలిగిస్తోంది. బాధ కాదు, గుండె మండిపోతోంది. మగాడంటే ఒక్క భార్యనే కాదు, తన మీద ఆధారపడిన అందర్నీ సరిగ్గా చూడాలి, ఆత్మీయత పంచాలి, అభిమానించాలి. ఇవన్నీ సరిగ్గా జరిగినాడు ప్రతి ఇల్లు స్వర్గంలా ఉంటుంది. వాసు, నేనిక్కడ ఒక క్షణం కూడా ఉండలేను, వెళుతున్నాను. వెంకట్రావు గారు చెప్పులు వేసుకుని రోడ్డు మీదకి వచ్చేశాడు. అలా వెళ్ళిపోతున్న ఆయన్ని చూస్తూ అన్నాడు, ఈయనకి మతిపోలేదు కదా? మీరెంత పిచ్చివారండి. ఆయన మనని అన్ని మాటలు దులిపి వెళుతుంటే కోపగించుకోక మతిపోలేదు కదా అని నెమ్మదిగానే మీరు మనిషేనా? భరత వైపు ప్రేమగా చూసింది. ఎక్కడికి పోతారు? పోనివ్వండి, ఎక్కడికైనా మనకు అనవసరం, పీడ వదిలిపోయింది. రాజ్యం! వాసుకి కోపం వచ్చేసింది. అంతే, చాచి చెంప మీద కొట్టాడు. రాజ్యానికి బుస్సున కోపం వచ్చింది. అంతే, లోపలికి విసురుగా వెళ్లి మంచం మీద పడుకుని ముసుగు బిగించేసింది. వాసు రాజ్యాన్ని పట్టించుకోలేదు. అసహనం పెరిగిపోతుంది. అటు ఇటు పచార్లు చేసాగాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఆలోచిస్తున్న వాసుకి గోడకి తగిలించున్న తన చిన్ననాటి ఫోటో కనిపించింది. తండ్రి 5 ఏళ్ల వయసున్న తనని భుజాల మీద ఎక్కించుకుని గర్వంగా చూస్తున్నాడు. ఆయన ముఖంలో ఆనందం, ఆరోగ్యం ఉంది. అంతకు మించిన తృప్తుంది. ఈనాడు ఆయన ముఖంలో అవేమీ లేవు. వాసు మనసు బాధతో గిలగిల్లాడింది. రాజ్యం, నీ వెళ్ళి నాన్నని తీసుకొస్తాను అన్నాడు. రాజ్యం ముసుగు లాగిపారేసి చొప్పునొచ్చి భర్త చేతిని పట్టుకుని ఆపడానికి ప్రయత్నించింది. లాభం లేకపోయింది. దర్వాజాకి అడ్డంగా 2 చేతులు చాచి నిల్చుంది. వాసు విసురుగా ఆ చేతుల్ని లాగిపారేసి వెళ్లిపోయాడు. వెంకట్రావు గారు దూరం వెళ్ళిపోయారు. నాన్నా, వెళ్లొద్దు, వెనక్కి రండి నాన్నా. వెంకట్రావు గారు వెనక్కి తిరగలేదు. కాని నాన్న అన్న కొడుకు పిలుపు కాళ్లకి బంధాలు వేస్తోంది. అయినా ఆయన వినిపించుకోకూడదు అనుకున్నాడు. వాసు పరుగునొచ్చి అడ్డుగా నిలిచి అన్నాడు, నాన్నా, వెళ్ళకండి. రాను. పోనీ మీరు ఎక్కడికి వెళుతున్నారో చెప్పండి, ఎప్పుడు తిరిగొస్తారో చెప్పండి. నేను ఎక్కడికి వెళుతున్నానో నాకే తెలీదు. నీకేం చెప్పను, నువ్వు వెళ్ళిపో నాయనా. నన్ను క్షమించి ఇంటికి రండి, ఏదో తెలియకన్నాను. వాసు, నీ మీద నాకు కోపం లేదురా. ఇన్నాళ్ళు నువ్వు తప్ప మరెవ్వరూ లేరు అన్న భ్రమలో నిన్ను వదలకుండా బాధించాను. నా వ్యామోహం పటాపంచలైంది. ఈ సృష్టిలో భగవంతుడి కృపతో బతికే కోటాను కోట్ల ప్రాణికోట్లో నేను ఒకణ్ణి. ఆయన రక్ష అందరికీ ఉంటుంది అని సత్యం తెలుసుకున్నాను. కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేస్తున్నంత వరకు మనిషి మరో మనిషి మీద ఆధారపడకూడదు అన్న సత్యం కూడా నాకిప్పుడే తెలిసింది. ఇందుకే నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళు, ఇంటికి వెళ్ళిపో అంటూ దారిన పోతున్న ఆటోనాపి ఎక్కి కూర్చున్నాడు. ఆటో వెళ్ళిపోయింది. వాసు కళ్లలో నీళ్లు గిరుని తిరిగాయి. నాన్నా, నాన్నా, నాకెలానూ అమ్మలేదు. నీ విలువ తెలియక నిన్ను దూరం చేసుకున్నాను. వాసు వెనక్కి తిరిగాడు. రైలు ప్లాట్ఫారం మీద ఉంది. ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ పెట్టి లోపలికి జ్వరబడుతున్నారు. కొందరు ప్లాట్ఫామ్ మీద ఇటు అటు పరిగెడుతున్నారు. వెంకట్రావు గారు అందర్నీ తప్పించుకుంటూ సుబ్బారావు గారి కోసం ప్రతి పెట్టి వెతకసాగారు. ఇలా వెతుకుతున్న ఆయనకి సుబ్బారావు గారు కనిపించలేదు. కాని ప్రీతం, అతని స్నేహితుడు రాజు కనిపించారు. ఆ ఇద్దరి ముఖాల్లోనూ తెలియని ఆరాటం, భయం కనిపిస్తూ ఉంది. అయినా వారిద్దరినీ పట్టించుకోలేదాయన. ఆయన మనసు సరిగ్గా లేకపోవడం కారణం. ప్రీతం, రాజు వెంకట్రావు గారిని చూడగానే గాబరా పడిపోయారు. తర్వాత ఏమనుకున్నాడో ప్రీతం దగ్గరగా వచ్చి అడిగాడు, తాతగారు, ఊరికి వెళుతున్నారా? ఎవరినైనా రైలెక్కించడానికి వచ్చారా?
మీరు అంటే అర్థం? ప్రీతం, నువ్వు ఈ రైల్లో ప్రయాణం చేయడానికి వచ్చావా? అడిగాడు. కాదు, మరేం లేదు గాని తాతగారు, మీకు సుష్మ కనిపించిందా? ఎక్కడా? ఎక్కడా? సుష్మ ఈ రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వస్తుంది? తన ఫ్రెండ్ ఎవరో వెళుతుంటే వాళ్ళకి వీడుకోలు చెప్పడానికి వచ్చిందేమోనని. అలాగా అంటూ వెంకట్రావు గారు రాజుని ప్రీతంని కాస్త పరిశీలనగా చూశాడు. రాజు ప్రీతంని కళ్ళతో ఏదో సంజ్ఞ చేయడం, ఇతను అనబోయిన మాట మింగేసి హడావిడిగా వెళ్ళిపోవడం అర్థమైంది. వెంకట్రావు గారి మనసులో అనుమానం లాంటిది కలిగింది. సుష్మని అర్ధరాత్రి రైల్వే స్టేషన్కి ఒంటరిగా పంపేంత అవివేకులు కారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు. వీళ్ళేదో పిచ్చివెద వల్ల ఉన్నారు అనుకుని సుబ్బారావు గారు ప్లాట్ఫారం చివరి వరకు నడుస్తూ టక్కున ఆగిపోయారు. ఒరే వెంకు, ఎక్కడా, ముందుకు వెళ్లకు అన్న సుబ్బారావు గారి గొంతు విని చుట్టూ చూశారు. కాని స్నేహితుడు కనిపించక నా భ్రమ అయి ఉండాలి అనుకుని మరికొంత నడుస్తూ వెళ్లారు. రైలు పెట్టెలో జాగా చూసుకుని స్థిమితంగా కూర్చుని స్నేహితుడి కోసం చూస్తున్న సుబ్బారావు గారికి వెంకట్రావు గారు కనిపించలేదు గాని చేతిలో సూట్ కేసు పట్టుకుని భయంగా, బెరుకుగా, ఆతృతగా చుట్టూ చూసుకుంటూ ఒక్కో పెట్లోకి తొంగి చూస్తూ వస్తున్న సుష్మ కనిపించింది. సుష్మ, ఎక్కడికమ్మా ప్రయాణం అన్నారు. కాని సుష్మ ఆయన మాటని వినిపించుకునే స్థితిలో లేదు. ఇంతలో వెంకట్రావు గారు వచ్చేశారు. ఒరే వెంకు, వచ్చావా? అదేమిట్రా, వీడుకోలివ్వడానికి వస్తానని సంచితో సహా వచ్చావేమిటి? ప్రయాణికుడిగానే వచ్చాను కాని సుబ్బు. వెంకట్రావు గారి దృష్టి ఎటో ఉంది. త్వరగా రైలెక్కు. కాదు, ముందు నువ్వు రైలు దిగు. అమ్మో, చస్తే దిగను. దిగానా మళ్ళీ నాకు ఈ రైల్లో చోటు ఉండదు. అవునుగాని చెప్పు, రైలు ఎందుకు దిగడం? ముందు దిగరా నాయనా. ఇందాకట్నుంచి చూస్తున్నావు, ఏంటా చిత్రం? అలా చూడు. సుష్మ ఒంటరిగా పెట్టి తీసుకుని. అవును, ఇందాకే చూశాను. ఆ పిల్ల ఏదో ఊరు వెళుతోంది కాబోలు. పిలు, ఈ పెట్లు ఎక్కిద్దాం. కాస్త కబుర్లతో కాలక్షేపమన్నా అవుతుంది. సుబ్బు, నీ గోల నిది. సుష్మ ఒక్కరితే కాదు, ప్రీతం కూడా వచ్చాడు. ఒకరినొకరు వెతుక్కుంటున్నారు. వీళ్ళిద్దరే కాదు, వీళ్ల వెంట మరో స్నేహితుడున్నాడు. వాడిని అక్కడక్కడా చూస్తుంటాను. అంత మంచివాడు కాదు. వాడు వీళ్ళు కలవడం, ఎక్కడికో బయలుదేరడం నాకేదో అనుమానంగా ఉంది. సుష్మముఖం మామూలుగా లేదు. అందుకని. ఏడవ నువ్వు, మనకెందుకు? నువ్వు టికెట్ తీసుకున్నావు కదా, లోపలికి రా, సర్దు కూర్చుందాం. రైలు కదులుతోంది. రారా నాయనా. కదిలే రైలు ఎక్కేందుకు నువ్వేమన్నా హీరోవా? ముసలాడివి కూడా. సుబ్బారావు గారి మాటలు వెంకట్రావు గారు వినిపించుకోలేదు. రైలు కదిలింది. మెల్లమెల్లగా ముందుకు పోతూ ఉంది. ప్రీతం, సుష్మ, రాజు పొరుగునొస్తూ సరిగ్గా ఈ పెట్లోనే ఒకరి తర్వాత ఒకరు ఎక్కబోతున్నారు. సుష్మ తన చేతిలోని సూట్ కేసుని ప్రీతంకి అందించి ఎలాగో రైలెక్కేసింది. ప్రీతం రైలెక్కుతుంటే అతని చేతిలోని సూట్ కేస్ ఒక్క ఉదుటను లాక్కొని పొరుగులంకించుకున్నాడు రాజు. రైలు కమ్మి పట్టుకుని ఎంతో కష్టం మీద వేలాడుతున్న వెంకట్రావు గారు ఇది చూశారు. అంతే, గబాలను ఉరికేశారు. ఒక క్షణం తర్వాత గాని రాజు చేసిన పని అర్థం కాలేదు సుష్మకి. ప్రీతంకి అంతే. ప్రీతం రైల్లోంచి కిందకు దూకేశాడు. సుష్మ ఆమె వెంట సుబ్బారావు ఎలాగో కిందకు దిగేశారు. రైలు వేగాన్ని పుంజుకుంది. ప్లాట్ఫారం మెల్లమెల్లగా ఖాళీ అయిపోయింది. వెంకట్రావు గారు, ప్రీతం రాజు వెంట పడ్డారు. రాజును పట్టుకోగలిగిన వెంకట్రావు గారి నెత్తి పగిలేలా సూట్ కేసుతో కొట్టి మళ్లీ పరుగు తీశాడు రాజు. ప్రీతం పిచ్చి శక్తి తెచ్చుకుని పరుగు తీసి ఎంతో కష్టం మీద రాజుని పట్టుకోగలిగాడు. రాజు ఫ్యాంటు జేబులో ఉన్న చాకు తీసి ప్రీతంని పొడవబోయాడు. ప్రీతం తప్పించుకోబోయినా అది ఎడమ మోచేతి కింద దిగబడిపోయింది. అబ్బా! ప్రీతం బాధతో మెలికలు తిరుగుతున్న సూట్ కేసు వదల్లేదు. రాజు చాకులాగి మరోసారి పొడవబోతుంటే సుబ్బారావు గారు వెనక్గా వచ్చి రాజునెత్తిన బలంగా కొట్టారు, తన చేతిలోని సంచిపెట్టి. రాజు ఈ దెబ్బకట్టు తిరిగాడు. ప్రీతం రాజు చేతిలోని సూట్ కేసు లాగేసుకున్నాడు. సుష్మ ఆయాసంతో రొప్పుతూ అక్కడికి చేరుకుంది. రాజుని చూస్తూనే మండిపడసాగింది. దొంగరాస్కెల్, ఎంత మోసం చేయాలని ప్లాన్ వేశావు? నగలు డబ్బు పట్టుకురమ్మని, అవి పట్టుకొస్తే మా ఇద్దరికి తిరుపతి తీసుకెళ్లి పెళ్లి చేయించి మద్రాసులో ఉద్యోగం చూపిస్తానని వాగ్దానాలు చేసి నాకు తెలియని దారి చూపించి నన్ను ప్రోత్సహించి నా తల్లిదండ్రుల డబ్బంతా తీసుకుని తీరా నేనొస్తే ఏమీ ఎరగని వాళ్ల మా ఇద్దరిని రైలెక్కించి ఈ పెట్టి తీసుకుని పారిపోవాలని ప్లాన్ చేసుకున్నావా? దుర్మార్గుడా, నేను ఏం చేస్తానో చూడు. సుష్మ ఈడ్చుకొట్టింది. ఎంత కొట్టినా ఆ అమ్మాయి కోపం తగ్గడం లేదు. ప్రీతం సుష్మ మాటలు విని వెర్రిముఖం వేశాడు. సుష్మ, ఈ పెట్టిలో నీ బట్టల కదు ఉంది, బంగారం డబ్బు ఉన్నాయా? అయ్యో, నీకివేం తెలీదా? ప్రీతం ఇదంతా నువ్వే పట్టుకురమ్మని చెప్పావని చెప్పాడు. మొదట ఈ మాటలు నమ్మలేదు, కానీ నమ్మేలా చెప్పాడు. చిచ్చి సుష్మ, నేను కావాలననుకుంది నిన్ను కాని డబ్బును కాదు. ఇప్పుడెలా? రాజుని నేనడిగింది మనిద్దరినీ కలిపే విధానం చెప్పమని, కాని ఈ డబ్బు కాదు కాదు. ప్రీతం విలవిల్లాడిపోయాడు.
వెంకట్రావు గారు స్పృహలేని స్థితిలో పడున్నారన్నది గుర్తుకొచ్చి సుబ్బారావు గారు అన్నారు. ప్రీతం, జరిగిపోయిన దానికోసం ఆలోచించుకో, జరగాల్సింది చూద్దాం. ఈ రాజుని పోలీసులకు అప్పగిద్దాం రండి. ఈ మాటలు విన్న రాజు ఒక్కసారి ప్రీతం చేతుల్ని లాక్కొని పారిపోయాడు. అయ్యో అంది సుష్మా. పర్లేదు, వాడు తప్పించుకుని ఎక్కడికి పోలేడు గాని ఆ తాతగారి దగ్గరికి పోదాం పదండి. ముగ్గురూ కలిసి వచ్చేసరికి వెంకట్రావు గారు కాస్త తేరుకుని లేచి కూర్చున్నారు. స్టేషన్ దాటి బయటకొచ్చేసి ఆలోచించసాగారు. ఇప్పుడేం చెయ్యాలి? సుష్మ తాతగారులిద్దరికీ కన్నీళ్లతో నమస్కారం చేసింది. ఈరోజు మేం తెలియక ఏదో చెయ్యబోయాం చిన్నతనపు ఆవేశంలో. రాజు చేతిలో చిక్కిపోబోయిన ఈ పెట్టెను పట్టుకుని మా పొరుగును శాంతిని నిలబెట్టారు. ఇందుకు కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మా ఇద్దరినీ ఏం చేయమంటారో కాస్త చెప్పండి. ప్రీతం ముఖంలో కళాకాంతి లేవు. తమ ప్రయత్నం ఇలా ఆభాసు పాలైందన్న అవమానం, స్నేహితుణ్ణి అంటూ పరిచయం చేసుకుని ప్లాను వేశానంటూ నమ్మించి మోసగించాలని చూసిన రాజు మీద ఆగ్రహం అతన్ని వెర్రివాణ్ణి చేస్తోంది. ఓ పావుగంట గడిచిన తర్వాత తనని తాను నిగ్రహించుకోగలిగాడు ప్రీతం. వెంకట్రావు గారు, సుబ్బారావు గారు ఆ ఇద్దరికీ ధైర్యం చెప్పి చివరకన్నారు. ఇప్పుడు మేం చెప్పేది ఒక్కటే ప్రీతం. సుష్మని ఈ పెట్టిని కామేశ్వరరావు గారికి అప్పగించడం, తెలియక చేసిన తప్పుకి క్షమాపణ అడగడం. ఇద్దరూ భయంగా చూడసాగారు. ఒక్కరి నోటి నుంచి మాట బయటికి రావడం లేదు. సుష్మా, నీ అభిప్రాయం ఏంటో చెప్పు. తాతగారు, ఏం చెప్పనండి. నేను ఇల్లు వదిలి వచ్చేటప్పుడు ప్రీతంని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం చూసుకుని నా బతుకు నేను బతుకుతానని ఉత్తరం రాసిపెట్టింది కాక, ఇంట్లో ఉన్న డబ్బు ఖరీదు చేసే అమ్మ నగలు తీసుకుని ఇల్లు వదిలిపెట్టి బయటకొచ్చేశాను. ఈ విషయం ఇప్పటికి ఇంట్లో అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఏ ముఖం పెట్టుకుని వెనక్కి వెళ్ళను, మీరే చెప్పండి. సుష్మ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం లేదు సుష్మా. నీలాంటి చదువుకున్న అమ్మాయి ఇలాంటి పని చేయడం సిగ్గుపడవలసిన విషయమే. ఇంక ఊరుకో. ప్రీతం, నువ్వు చెప్పు, ఏం చేస్తారు మీరిద్దరూ? సుష్మల నేను వెనక్కి తిరిగి ఇంటికి వెళ్లడం అసంభవం. సుష్మని ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుంటాను. ఏ ఊరైనా వెళ్ళి ఏదో చేసి సుష్మని పోషించుకుంటాను. మరి ఈ పెట్టిని ఏం చెయ్యాలి? సుష్మ తల్లిదండ్రులకు అందజేయాలి. అదెలా చేయడమా అని ఆలోచిస్తున్నాను. వెంకట్రావు గారికి, సుబ్బారావు గారికి ప్రీతం నిజాయితీ ముచ్చటేసింది. అంతవరకు వయసులో ఉన్న ఆడపిల్లని వెంటపడి ప్రేమ ప్రేమ అంటూ పిచ్చెక్కించి సినిమాలకి షికార్లకి తిప్పి తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చిన ప్రీతం ఆవారా వెధవలా కనిపించాడు. కాని ఇప్పుడు అతని అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత శాంతించారు. ఆ ఇద్దరినీ తీసుకుని కామేశ్వరరావు గారికి నగల పెట్టెతో సహా అప్పగించాలన్న ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. సరే, మీరు వెనక్కి రాలేరు. ఈ పెట్టిని ఆయనకి ఎలాగోలా అప్పగిస్తాం. మీ ఇద్దరిలో ఒక్కరికి ఉద్యోగం లేదు. ఎలా బతుకుతారు అన్న నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. వెంకట్రావు గారు సూటిగా చూస్తూ అన్నారు. ఇద్దరూ జవాబు చెప్పలేదు. తలలు వంచుకున్నారు. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని చెప్పబోయే ముందు మిమ్మల్ని మీరే ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఎలా బతకగలమని. చదువుకుని మంచి చెడు తెలిసిన మీరు దొంగల్లా డబ్బు తీసుకుని తల్లిదండ్రుల్ని మోసగించడం చిచ్చి, మీ యువతరానికి అవమానం. వెంకట్రావు గారు ఆవేశపడసాగారు. సరే, ఈ రాత్రిపూట ఏం చేయలేం. ఈ దగ్గరలోనే నా స్నేహితుడి ఇల్లుంది. అక్కడ తలదాచుకుందాం. రేపే ఈ పెట్టే నీ తల్లిదండ్రులకు భద్రంగా అందించే వరకు మా బాధ్యత తీరిపోదు. పదండి. సుబ్బారావు గారు ఇలా అనడంతో ఆయన వెంట నడిచారు సుష్మ, ప్రీతం, వెంకట్రావు గారు. విధి ఎంత విచిత్రమైంది. 2 గంటల ముందు ఈ ఊరిని వదిలి దూరంగా, ఎంతో దూరంగా వెళ్ళిపోవాలని బయలుదేరిన తను, సుబ్బారావు ఇక్కడే ఉండిపోవలసి వచ్చింది. కన్నబిడ్డల్ని వదులుకున్న తామిద్దరికీ ఇద్దరూ తటస్థపడ్డం, పరిస్థితి ఇలా పరిణమించడం చిత్రంగా లేదు. సుష్మ ఇలా చేస్తోందని కలలో కూడా ఊహించని కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ స్థాణువులయ్యారు. ఇది నిజమారాజీ? భార్యవైపు చూస్తూ అన్నాడు. కలేమోనండి, మన అమ్మాయి ఇలాంటి వెధవ పని చేయదండి. కామేశ్వరరావు జుట్టు పీక్కున్నాడు. ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటూ పెంచిన కూతురు ఎంతో కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని కొనుక్కున్న బంగారం, అత్యవసరమైన పని కోసం బ్యాంకు నుంచి తెచ్చి బీరువాలో ఉంచిన డబ్బు అన్నీ పోయాయి. పరువు పోయింది. మరో వరుణ్ణి చూసినందువల్ల సుష్మ ఇలా చేయడం వల్ల మర్యాద కూడా పోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎక్కడని వెతుక్కోవాలి? ఆలోచించి ఆలోచించి తలడిల్లిపోతున్నారు. కానీ ఏ దారి కనిపించడం లేదు. కామేశ్వరరావు స్కూటర్ తీసుకుని బయటకు వెళుతుంటే రాజేశ్వరమ్మ గాబరాగా అడిగింది. ఎక్కడికండి? హనుమంతరావు ఇంటికి. అటునుంచటు పోలీస్ స్టేషన్కి. హనుమంతరావు ఇంటికి వెళ్ళండి, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకండి. కన్న కూతురు మీదే రిపోర్ట్ ఇవ్వకండి. మీకు దండం పెడతాను. ఈ విషయం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళనీకండి. వాళ్ళు మేలు కంటే కీడే చేస్తారు. కామేశ్వరరావు ఒక క్షణం ఆలోచించాడు. సరే, నేను వెతుకుతాను. వాళ్ళు దొరికితే అప్పుడు ఆయనలో ఆవేశం కట్టలు తెంచుకుంది.
స్పీడ్గా వెళ్ళాడు హనుమంతరావు ఇంటికి. అనసూయ భర్త కొట్టిన దెబ్బలకి ముఖం వాచిపోయి ఏడుస్తూ ఉంది. హనుమంతరావు 2 చేతులతోనూ తలపట్టుకుని కూర్చున్నవాడల్లా స్కూటర్ శబ్దానికి భయపడిపోయి ఒక్క ఉదుటున లేచి నుంచున్నాడు. బాబోయ్, నాకేం తెలీదు కామేశ్వరరావు గారు, నాకేం తెలీదు అని చేతులు జోడించాడు. కామేశ్వరరావు గారికి అనసూయను చూస్తే అంత కోపంలోనూ జాలేసింది. సరే, మీకు తెలీదు, నేను ఆ ఇద్దరినీ పట్టుకోలేనా, చూస్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చాడు. తర్వాత సుష్మ స్నేహితురాళ్ళు తనకి తెలిసినంతవరకు వెళ్లి కనుక్కున్నాడు. ఎవరూ చెప్పలేదు. విసురుగా ఇంటికొచ్చేశాడు. రాజేశ్వరమ్మ కుమిలి కుమిలి ఏడుస్తోంది. ప్రీతం సుష్మ కలిసే వెళ్ళుండాలి, సందేహం లేదు. సుష్మకి తానిచ్చిన గారాబాన్ని స్వేచ్ఛని ఇలా వినియోగించుకున్నందుకు మనసు భగ్గుమంటోంది. హాల్లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. ప్రహారీ గేటు చప్పుడైంది. రాజేశ్వరమ్మ కామేశ్వరరావు ఒకేసారి చూశారు. ఇద్దరు ముసలివాళ్లు సుష్మ ప్రీతం లోపలికి రావడం చూశారు. భార్యాభర్తలిద్దరూ కళ్ళు నులుముకుని మరీ చూశారు. సుష్మ పెళ్లి కూతురై ప్రీతం చేతిని పట్టుకుని వస్తోంది. ఇది భ్రమ కాదు, నిజం. ప్రీతం కూడా పెళ్లికొడుకు అలంకరణలోనే ఉన్నాడు. రాజేశ్వరమ్మ ఒక క్షణం నిర్ఘాంతపోయింది. తర్వాత ఆనందంతో అరిచింది, ఏమండి, మన సుష్మ వచ్చిందండి. కామేశ్వరరావు గారి ముఖంలో ఒక క్షణం సంతోషం తొడుక్కుమని అంతలోనే మాయమైంది. ఆయన ముఖంలో రంగులు మారిపోతున్నాయి. సుష్మ అడుగులో అడుగు వేస్తూ ముందుకొస్తోంది. సుబ్బారావు గారు, వెంకట్రావు గారు కూడా లోపలికి రాబోతున్నారు. ఆగండి అక్కడే, ఎవరు మీరు? బిగ్గరగా అరిచాడు కామేశ్వరరావు. అందరూ ఆరుపుకి టక్కున ఆగిపోయారు. వెంకట్రావు గారు ముందుకి రాబోయారు. సుబ్బారావు గారు ఆయన్ని వెనక్కుండమని తను ముందుకొచ్చారు. మీరు సుష్మ తండ్రి కామేశ్వరరావు గారు కదూ? ఆగ్రహించకుండా నేను చెప్పేది కాస్త వింటారా? అదిగో మీకు కోపం వచ్చేస్తోంది, కోపగించుకోకండి. ఎవరయ్యా నువ్వు? వాళ్లేమిటి, వాళ్ళ వేషాలేమిటి? అసలు ముందు హంటర్ తీసుకుని మీదకి రాబోతున్న ఆయన్ని అమాంతం పట్టుకున్నారు సుబ్బారావు గారు. ఆయన గుంజుకుంటుండగా వెంకట్రావు గారి చేతిలో కనిపించింది సూట్ కేసు. ఏంటిదంతా? ఆయన ఆవేశంగానే అడిగాడు. చూడండి, ఇదిగో మీ పెట్టె, దీనిలో మీ వస్తువులన్నీ భద్రంగా ఉన్నాయి, ముందుది తీసుకోండి అంటూ జరిగిందంతా 3 ముక్కల్లో చెప్పేశారు. చూడండి కామేశ్వరరావు గారు, ఈ ధనంతో పారిపోవడం వాళ్ళ ఆలోచన కాదు. ప్రేమ పెళ్లి అంటారా, అది వాళ్ళు ఇష్టపడి చేసుకుంది. దీన్ని మీకు భద్రంగా అప్పగించాలనే మేమిద్దరం వీళ్ళ వెంటున్నాం అన్నారు వెంకట్రావు గారు. సుబ్బారావు గారు, పోయిన వస్తువులు తిరిగి ఇంటికి రావడం సంతోషాన్ని కలిగించినా కూతురు ఇంట్లో నుంచి వెళ్లి ఓ వెధవని పెళ్లి చేసుకుందన్న కోపం ఆయన భరించలేకపోతున్నారు. రాజేశ్వరమ్మ త్వరగానే రాజీ పడిపోయింది. కానీ కామేశ్వరరావు రాజీ పడలేకపోయాడు. తన సొమ్ముని భద్రంగా తీసుకొచ్చిచ్చిన ఆ ఇద్దరికీ మరీ మరీ కృతజ్ఞతలు చెప్పాడు. చూడండి, ఆ ఇద్దరిని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పండి, ఒక క్షణం కూడా ఉండద్దు అని చెప్పండి ఆవేశంగా అరిచాడు. రాజేశ్వరమ్మ భర్త వైపు భయంగా చూసింది. డాడీ, సుష్మ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అలా పిలవకు, మీరిద్దరూ చదువుకునే గాడిదలు, మీరు ఒంటరిగానే బతకండి, మళ్ళీ మాట్లాడకండి. ఏమండి, సుష్మ తెలియక చేసింది, క్షమించి లోపలికి రానివ్వండి. వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు లేవు, ఎలా బతుకుతారు చెప్పండి? ఎలా బతకగలరో వాళ్ళకే తెలియడం అవసరం. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించాలని ముందుకొస్తున్న కొత్త జంట అలాగే ఉండిపోయారు. ఇదిగో వెంకట్రావు గారు, నాకు నా కూతురు అక్కర్లేదు. ఈ డబ్బు కావాలంటే తీసుకుని పొమ్మననిద్దరిని పెట్టి వాళ్ళ దగ్గరగా తోశాడు. ప్రీతం కళ్ళు ఎర్రబడిపోయాయి. వెంకట్రావు గారు సుష్మ వైపు చూశారు. సుష్మ ప్రీతం వైపు చూసింది. ప్రీతం సుష్మ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సుష్మ, వెళ్ళిపోదాంరా అన్నాడు. ఎక్కడికి? నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉందువు గాని. నలుగురు ప్రహారీ దాటి బయటకొస్తుంటే వెనక నుంచి రాజేశ్వరం పెట్టే వెక్కిళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మా పనైపోయింది ప్రీతం, మీ దారి అటు, మా దారి. వెంకట్రావు గారి గొంతు జీరపోయింది. తాతగారు, నాకు తెలియని బాధగా ఉంది. సుష్మ కన్నీళ్లు తుడుచుకుంది. ఏడవకమ్మా, ప్రేమించుకున్న వాళ్ళకి కష్టాలు తప్పవు. ఏ కాలంలోనూ ప్రేమకి యువతరం పట్టాభిషేకం చేస్తూనే ఉంటుంది. పాత తరం దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. ఇలా జరగడం పరిపాటే కనుక విచారించకండి, వెళ్ళండి. ఆ రోజు ఆగిపోయిన మా ప్రయాణం కొనసాగిస్తాం. తాతగారు, మీరు చెప్పిందంతా నిజమే, కానీ మాకా ఏం తెలీదు. ఏ పని చెయ్యాలన్నా అది తప్పో ఒప్పో తెలీదు. కనుక కొన్నాళ్లు మాకు పెద్ద దిక్కుగా మా దగ్గరే ఉండిపోండి. ప్రీతం ప్రాధేయపడసాగాడు. తను దూర సందులేదు, మెడకో డోలా అన్నట్లు మీ ఇద్దరికీ దారి డొంకాలేదు. మేము ఏముండం బాబు చెప్పు? వెంకట్రావు గారు ఆలోచిస్తూ అన్నారు. అది నిజమే, కానీ మీరు మా ఇద్దరినీ వదలద్దు తాతగారు. ఎలాగమ్మా? స్నేహితులిద్దరూ ఆలోచనలో పడిపోయారు. ఓ అరగంట తర్వాత చిటిక వేస్తూ అన్నారు. వెంకు, నాకు ఐడియా వచ్చింది. అది అమలు చేసి చూద్దాం, పదండి పోదాం. ఏంటి ఐడియా? చెప్పనుగాక చెప్పను, చేసి చూపిస్తాను. నలుగురూ కలిసి ముందుకు సాగారు.
ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించిన వారు. మరో ఇద్దరు జీవితంలో ఎన్నెన్నో ఎదురు దెబ్బలు తిని జీవితం అంటే విసిగి వేసారి ఈ మనుషులకి దూరంగా వెళ్లిపోవాలని ప్రయాణమై వెనక్కి వచ్చినవారు. తన స్వంత వాళ్ల కోసం కష్టపడి పడి చివరికి వారి దగ్గర శాంతి కూడా కరువై వెళ్లిపోతూ మళ్లీ మరో అనుబంధానికి బందీ అయ్యారు. మనిషి మనసు ఎంత చిత్రమైందో కదూ. రాజ్యం మామగారు ఇంటి నుంచి వెళ్లిపోయినందుకు 2 రోజుల వరకు మహా సంతోషపడిపోయింది. 3వ రోజు మ్యాట్నీ సినిమాకి వెళ్ళొచ్చింది. వచ్చే ముందు వర్షం కురవడం వల్ల బయట ఆరేసిన బట్టలు తడిసి ముద్దైపోయాయి. పెరట్లో ఎండబెట్టి లోపల పెట్టుకోవడం మరచిన బియ్యం పిండి తడిసి జావైంది. అయ్యో అనుకున్న మనసుకి చొప్పుననిపించింది. ఆ ముసలాయనుంటే ఇలాంటివి జరుగుండేవి కావు. ఆయన 1000 కళ్లతో చూసుకుంటూ ఉంటాడు ఇలాంటివన్నీ. పని మనిషి రాకపోతే వాకిట్లో ఉన్న పైపుకి రబ్బర్ ట్యూబ్ తగిలించి మొక్కలకి నీళ్లు పడుతూనే వాకిలంతా నీళ్లు చల్లేసేవాడు. తెల్లవారుజామునే పాల ప్యాకెట్లు తెచ్చే కుర్రాడు గేటు చప్పుడు చేస్తే తనకి భర్త కూడా లేవడానికి బద్ధకమై ముసుగు తీయకుండా ఉంటే ఆయనే లేచి ఆ ప్యాకెట్లందుకుని కిటికీల నుంచి లోపల పెట్టి మొహం కడుకుని కూర్చునేవాడు. బారెడు పొద్దెక్కిన తర్వాత తను లేచి కాఫీ డికాషన్ వేసి పాల ప్యాకెట్లు తీసుకోవడం అలవాటై ఆయన వెళ్లిన మరనాడు పొద్దున్న అలవాటుగా చూస్తే పాలవాడు గడపలో పెట్టిపోయిన పాల ప్యాకెట్లు ఎదురింటి కుక్క లాక్కుపోయి చించి నేలపాలు చేయడం కనిపించి బాధపడిపోయింది. అయ్యో లీటర్ పాలు మట్లో కలిసిపోయాయి కదా అని మనసులో బాధపడింది. ఈ రోజుకి కాఫీ లేనట్లేనా అని మండిపడ్డాడు వాసు. ఎదురింటికి వెళ్లి గ్లాసు పాలు తెస్తాను అని వెళ్ళింది. మీనాక్షమ్మగారు ఓ గ్లాసు పాలుంటే ఇవ్వండి అని అడిగింది. ఇస్తాను గాని ఇవాళ మీ పాలవాడు రాలేదా అంది మీనాక్షి. వచ్చాడు గాని అంటూ జరిగింది చెప్పింది. అయ్యో అలాగా, ఆ మాయదార కుక్క మా ఇంట్లోనూ అలాగే జ్వరబడింది. ఎదురుగా ఉయ్యాల బల మీద మా అత్తగారు దెయ్యంలా కూర్చుంటుంది. పెద్ద లోటాడు కాఫీ తాగుతూ. వచ్చిన కుక్కను చూడదు, చూసినా కొట్టదు. పైగా తలుపులు బార్లా తెరిచి తిరుగుతూ ఉంటానని మా ఆయనతో పితోరి చెప్తుంది. అంతే, ఆయనకి శవెత్తుతుంది అని కామాక్షి ఆగిపోయింది. అప్పుడు ఏమైంది? రాజ్యం ఆతురతగా అడిగింది. కామాక్షి కళ్ళు అసలే పెద్దవి. వాటిని మరీ పెద్దవి చేసి చూస్తూ, మగాడికి శవమెక్కితే ఏం జరుగుతుంది మీకెలా తెలుస్తుందిలేండి. మీ ఆయన శ్రీరామచంద్రుడు లాంటివాడు కదూ అని ఎవరంటారు? మా అత్త దెయ్యం అంటుంది. మాటలు సరేగాని మీ మామగారు కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్లారు? రాజ్యానికి చెప్పాలని లేదు, అందుకే ఎదురు ప్రశ్నించింది. ఎందుకండి? ఆయనతో నాకేం పని గాని మొన్న చెప్పారు మీ పెరట్లో కాసిన పొట్లకాయలిస్తాను, మా దొడ్లో కాసిన ములక్కాళ్ళిమ్మని కోయించుంచాను, ఇస్తాను తీసుకువెళ్ళండి అంటూ ఓ 10 ములక్కాయలు తెచ్చిస్తూ అంది. పొట్లకాయలు 2 పంపండి చాలు, మీరెంతో అదృష్టవంతులు కనుకనే అలాంటి మామగారు భర్త దొరికారు. నేను ఉన్నాను ఎందుకు? మా అత్త దెయ్యానికి ఎంత చాకరీ చేసినా మెప్పు లేదు, మెరబాణి లేదు. పైగా ఆవిడ వైపు వాళ్లమంటూ చుట్టాలు దిగబడ్డారంటే ఓ రోజుతో పోరు. వండడం, వార్చడం, వాళ్ల బట్టలు ఉతకడం అయ్యో ఒక పని కాదనుకోండి, చేయలేక చూస్తున్నాను. నా అదృష్టం ఎవరికీ వద్దులేండి, వెళ్ళిరండి. చూడండి, పాలివ్వడం మర్చిపోకండి, మా అత్త దెయ్యం ఊరుకోదు. మీనాక్షి లోపలికి వెళ్ళిన తర్వాత రాజ్యం ఇంటికొచ్చింది. వాసు చిటపట్లాడిపోతున్నాడు. పాలకని వెళ్ళి ఎంతసేపా? రాజ్యం మీనాక్షి చెప్పిన మాటలన్నీ చెప్పింది. వాసు ఏం మాట్లాడలేదు. రాజ్యానికి లోపల బాధగా అనిపించసాగింది. తండ్రి వెళ్ళినప్పటినుంచి వాసు మనసు సరిగా లేదని అర్థమైపోయింది. ముసలైన పీడ విరగడైతే తామిద్దరూ ఇంకా సరదాగా సంతోషంగా ఉండొచ్చు అనుకున్న తన ఆశ నిరాశ అయ్యేలా ఉంది. వాసు మనసుని ఎలా మార్చుకోవడం అని ఆలోచిస్తూ పంచదార వేయడం మరిచి కాఫీ తెచ్చింది. వాసుకి అసలే కాఫీ ఆలస్యమైనందుకు తికతికగా ఉంది. మీనాక్షి తీతీగా కబుర్లు చెబుతూ నీళ్లపాలు గ్లాసుడిచ్చింది. వాటితో కలిపిన కాఫీ చూరు నీళ్లలా అనిపిస్తుంటే దానిలోనూ చక్కెర లేకపోవడంతో కాఫీ గ్లాసు విసిరికొట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్లిన వాసు రాత్రికిగాని ఇల్లు చేరలేదు. చేరిన రాజ్యాన్ని పలకరించలేదు. మౌనంగా భోంచేసి లేచి వెళ్లిపోయి బయట తండ్రి పడుకునే మంచం మీద బోర్లా పడుకున్నాడు. ఎంత టైం గడిచినా వాసు లోపలికి రావడం లేదు. రాజ్యానికి విసుగెక్కువైపోయింది. అయినా భర్త దగ్గరగా వచ్చి కూర్చుంది. పొద్దట్నుంచి ఎక్కడ తిరిగారు? వాసు జవాబు చెప్పలేదు. ఆఫీసుకు కూడా వెళ్లేదట కదూ. మీ నాన్న కోసం వెతుకుతున్నారా? అనవసరంగా ఎందుకండి ఇలా బాధపడతారు? ఆయనకి మీ మీద నిజంగా ప్రేమే ఉంటే అలా వెళ్ళిపోతారా? ఆ వెళ్ళిన ఆయన కోసం మీకెందుకింత బాధ? వాసు చివ్వున లేచి కూర్చున్నాడు. అతని కళ్ళు అగ్నిగోళాలా ఉన్నాయి. భార్య వైపు తీక్షణంగా చూశాడు. రాజ్యం, మీ నాన్న అయితే ఇలానే ఊరుకోగలవా? చెప్పు, జవాబు చెప్పు. మా అమ్మ నా చిన్నప్పుడే పోయినా నాన్న తన సుఖ సంతోషాలు వదులుకుని నేనే సర్వస్వం అనుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. అలాంటి తండ్రిని మనసు గాయపరిచి పంపించాను.
నాన్న కనిపించే వరకు నేనిక్కడే ఉంటాను. రోజూ ఈ ఊరంతా వెతుకుతాను. నువ్వెళ్ళు, లోపలికి వెళ్ళు. వాసు ఇంకేం మాట్లాడలేదు. రాజ్యం అనుకున్నదొకటి, జరుగుతున్నది మరొకటి. ఇదేమిటి? బెక్కముఖం వేసుకుని లోపలికొచ్చింది. కానీ నిద్ర రావడం లేదు. కిటికీలోంచి కనిపిస్తోంది తెల్లని వెన్నెల. చుట్టుపక్కల ఇళ్లల్లో ఏ కాస్త అలికిడి లేదు. ప్రపంచం నిద్రపోతోందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ్నుంచో సన్నజాజుల పరిమళం పిల్లతెమ్మెరల మీద నుంచి తేలి వస్తూ ఉంది. తెల్లని ఇస్త్రీచీర ఒంటిమీద పరుచుకుని అసహనం కలిగిస్తోంది. తను కాపురానికొచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు ఇలా లేదు. వాసు మనసు అలా లేదు. రాజ్యం నిట్టూర్పు విడుస్తూ ఆకాశంలోకి అలా చూస్తూనే ఉంది. ఎక్కడ్నుంచో గడియారం గంటలు కొట్టడం వినిపిస్తూనే ఉంది. 1, 2, 4. వెంకట్రావు గారు 10 మంది పిల్లల్ని పోగు చేసుకుని వాళ్ళకి చదువు చెప్తూ నెలకి 2,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. సుబ్బారావు గారికి వచ్చే పెన్షన్ ఇంటి కిందనే ఖర్చు చేస్తున్నారు. ఇంటద్దెపోగా మిగిలిన డబ్బుతో నలుగురు బతకడం చాలా కష్టమైపోతుంది. సుష్మా, ప్రీతం ఉద్యోగాల అన్వేషణలో అలసిపోతున్నారు. కొత్త దంపతులు ఆనందంగా జీవితం సాగించే వీలు లేకుండా నిరుద్యోగం రాకాసిలా వారిని వేధిస్తోంది. ప్రీతం అడిగిన వారికి అడగని వారికి కూడా తనే చెప్తున్నాడు. అబ్బాయిలు, యుక్త వయసు రాగానే పెళ్లి ఆలోచనలు పెట్టుకోకండి. ముందు ఉద్యోగం చూసుకుని ఆ తర్వాత ఉండడానికో చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అప్పుడు ఆలోచించండి ప్రేమ పెళ్లి విషయం. ఇది నిజం. అబ్బాయిలు అమ్మాయిలు, ఇది నిజం. ప్రీతం మాటలకి సుష్మకి కోపం వస్తోంది, నవ్వు వస్తోంది. ఈ బాధపడకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామా అన్న ఆలోచన చేస్తూ ఉంది. ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా తనని పిచ్చిగా ప్రేమించి అన్నా వదిలిని వదిలొచ్చిన ప్రీతం అమాయకమైన ముఖం కళ్లల్లో కదులుతోంది. అంతే, తన మీద తనకే కోపం వస్తోంది. ఇలాంటి ఆలోచనల్ని రానీయకూడదు. నష్టం కానీ సుఖం కానీ ప్రీతంతోనే, అంతే అన్న నిత్యం సడలిపోతూ ఉంది. ఓ రోజు తన బట్టలు సర్దేసింది. ఎవరూ చూడకుండా జారుకోవాలన్న ప్లాన్ వేసుకుంది. ఉదయం అనగా బయటికి వెళ్లిన ప్రీతం ఇంకా తిరిగి ఇంటికి రాలేదు. అతను భోంచేయలేదు. అతని కోసం చూస్తే తను వెళ్లలేదు. అందుకనే మెల్లగా చీకటి పడుతుండగా ఇల్లు దాటి 10 గజాలు నడిచింది. సుష్మా, సుష్మా! ప్రీతం గొంతు విని తుళ్ళిపడింది. ప్రీతం పరుగునొచ్చేశాడు. సుష్మా కుడి చేయిలాగి అందులో రూపాయల నోట్లు పెట్టి మూసేస్తూ అన్నాడు, సుష్మా, నా జీవితంలో సంపాదించిన మొదటి కష్టార్జితం ఎంతో చూడు. సుష్మా గుప్పెడు తెరిచి చూసింది. 100 రూపాయలు. ఇదెలా సంపాదించానో తెలుసా? ఓ ఆటో డ్రైవర్ మిత్రుడికి జ్వరం వచ్చి ఆటో నడిపే స్థితిలో లేకుంటే అతన్ని పక్కనే ఉంచుకుని ఆటో నడిపాను. అన్నట్టు చెప్పడం మరిచాను. నా ఫస్ట్ కస్టమర్ ఎవరో తెలుసునా? ఎవరు? మీ నాన్న. చిన్నపిల్లాళ్లా హుషారుగా గంతులు వేస్తూ చెప్పుకుపోసాగాడు. సుష్మా, నాకింక భయం లేదు. డబ్బు సంపాదించలేనని ఏదో ఒక పనిచేసి డబ్బు సంపాదించి నిన్ను పోషించుకుంటాను. అవును, తాతగారు లేరి, వాళ్ళకి సంతోషవార్త చెప్పేస్తాను. అవును, ఆ సూట్ కేసు ఏమిటి సుష్మా? నువ్వెక్కడికి బయలుదేరావు? సుష్మా నోట్లోంచి మాటలు రావడం లేదు. ప్రీతం సుష్మా ముఖంలోకి చూస్తున్నాడు. సుష్మా, నీ ప్రయాణం ఎక్కడికి? చెప్పు సుష్మా. అనవసరమైన అనుమానానికి అవకాశం ఇవ్వక త్వరగా చెప్పు సుష్మా. ఏం లేదు. ఉంది. లేదు. నమ్మను. సుష్మా, నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్లాలన్నా అభ్యంతరం పెట్టను. ప్రీతం గొంతు బొంగురుపోయింది. అతనిలో అంత క్రితం ఉన్న హుషారంతా ఏమైపోయిందో గాని భారంగా అడుగులు వేస్తూ ఇంటివైపుగా వచ్చేస్తున్నాడు. ప్రీతం, నేను వెళ్లాలని అనుకున్నాను గాని వెళ్లలేను. వెనక్కిరా. వచ్చి నీ చెయ్యి నాకు అందివ్వు. ప్రీతం, అప్పుడు గాని నీ వెంట రాలేను. వెనక్కిరా. ప్రీతం ఆగి సుష్మ చెప్తున్న మాటలు వింటున్నాడు. కాని వెనక్కి తిరగలేదు. సుష్మ ఒక్క అడుగు కూడా ముందుకు వేలేదు. సుష్మ చేతులని పెట్టే జారి కింద పడిపోయింది. ఆ చొప్పుడికి వెనక్కి తిరిగాడు ప్రీతం. అంతే, పొరుగును వెళ్లి కళ్ళు తిరిగి పడబోతున్న సుష్మని అమాంతం పట్టుకున్నాడు. ఎత్తుకుని తీసుకునొచ్చాడు. కొన్ని నెలల తర్వాత సుష్మకి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ప్రీతంకి ఉద్యోగం వచ్చింది. చాలు, ఇప్పటికీ సంపాదన అనుకున్నాడు. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. రాజేశ్వరమ్మ రోజురోజుకి దిగులుతో కృశించిపోతోంది. ఒకవైపు భర్త మొండి పట్టుదల, మరోవైపు తన ఆరో ప్రాణమైన సుష్మ ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న విషయం తెలుసుకుని బాధపడిపోతుంది. కలకత్తాలో ఉంటున్న కమలాకర్రావు, కామేశ్వరరావు చిరకాల మిత్రుడు. ఈ ఊరొచ్చి స్నేహితుడిని చూడాలనొచ్చాడు. అతన్ని భోజనానికి పిలిచాడు కామేశ్వరరావు. కమలాకర్రావుకి రాజేశ్వరమ్మ అంటే అభిమానం. రాజేశ్వరమ్మ చేతి వంటంటే తగని ఇష్టం. ఇందువలన ఆయనకి ఎన్ని పనులున్నా వీరింటికి భోజనానికి రావడం మరువడు. ఆయనొస్తూ పువ్వులు, పళ్ళు, కేకులు పట్టుకొచ్చాడు. పువ్వులు రాజేశ్వరమ్మకిచ్చి పళ్ళు బాబీ అని పిలిచి అబ్బాయి చేతిలో పెట్టి సుష్మేది అని అడిగాడు. కామేశ్వరరావు జవాబు చెప్పలేదు. కానీ రాజేశ్వరమ్మ కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పేసింది.
అంతా విన్న ఆయన అలా జరిగిందా అన్నాడు. కామేశ్వరరావు అవమానంతో తలదించుకున్నాడు. స్నేహితుడి బాధ అర్థం చేసుకున్న కమలాకర్రావు మెల్లగా వచ్చి పక్కన కూర్చున్నాడు. భుజం మీద చేయి వేశాడు. కామేశం, నీ బాధ నాకు అర్థమవుతోందిరా. కానీ ఒక విషయం చెప్తున్నాను, శ్రద్ధగా విను. మానవ జీవితంలో యవ్వనకాలం స్వర్గంలో సుఖదాయకమైంది. యవ్వనకాలంలో తమ బాల్యకాలపు ఊహలకు రూపాన్ని దిద్దుకుంటారు. వృద్ధాప్యంలో తాము దిద్దుకున్న రూపాల తాలూకా కలల్ని కంటారు. బాల్యంలో ఊహించే ఊహలకి కాళ్లుండవు. వృద్ధాప్యంలో కనే కలలు కలలే. ఇకపోతే మిగిలింది యవ్వనకాలం. యవ్వనకాలంలో స్ఫూర్తితో అనుభవించే ప్రత్యక్ష అనుభవాలే మానవ జీవితానికి గుప్తధనం. శారీరక మానసిక శక్తులన్నీ పూర్తి వికాసాన్ని పొందేది ఈ యవ్వనకాలంలోనే. ప్రపంచంలోని అన్ని సంపదల కంటే విలువైంది యవ్వనం కనుక సుష్మ తను కావాలనుకున్న జీవితం కోసం బయటికి వెళ్ళింది. అక్కడ ఏర్పడ్డ పరిస్థితుల్ని తనే చక్కదిద్దుకుంటుంది. ఈ విషయం గురించి నువ్వు ఆవేదన చెందకు. పద, వెళ్ళి సుష్మని చూసొద్దాం. కమలాకర్ కామేశ్వరరావు 2 చేతులతోనూ తల పట్టుకున్నాడు. కామేశం, నువ్వు సుష్మ దగ్గరికి వెళ్లాలని అనుకుని వెళ్ళలేకపోతున్నావు కదూ. నాకు తెలుసు నీ మనసు. పద, ముందు వెళ్ళి సుష్మకి కేకిచ్చి తిరిగొచ్చి భోంచేస్తాను. చెల్లాయ్, నువ్వు రామ్మ పోదాం. నా కారుందిగా, ఎంతసేపట్లో వెళతాం? బలవంత పెట్టి కారు ఎక్కించారు కమలాకర్. కారు బయలుదేరింది. ఈరోజు ఆదివారమే కదూ, సుష్మ ఇంట్లోనే ఉండొచ్చు అనుకుంది రాజేశ్వరమ్మ. తాతగారులిద్దరూ సుష్మ ప్రీతం కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. కబుర్లలో పడి నలుగురు ఇంటి ముందు కారాగింది గమనించలేదు. కారు దిగి కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ, కమలాకర్రావు మెల్లగా లోపలికొచ్చారు. ఇల్లంతా చక్కగా సర్దుంది. 2 గదుల ఇల్లే అయినా నీటిగా ఉండడం చూసి మిత్రుడి చేయి నొక్కి, కామేశం, సుష్మ ఏర్పరుచుకున్న ఈ బుల్లి స్వర్గం ఎంత బాగుందో చూడు. వాళ్ల నవ్వులు ఎంత దూరానికి వినిపిస్తున్నాయో చూడు. ఆ వృద్ధులెవరు అని అడిగారు. రాజేశ్వరమ్మ చెప్పింది. తల్లి గొంతు విని సుష్మ చొప్పున తల తిప్పి చూసి గట్టిగా అరిచింది. అంకుల్, అమ్మా నాన్న వచ్చారు ప్రీతం. సుష్మ, రాత్రొచ్చిన కలని ఇంకా గుర్తు చేసుకుని పగలు కలవరించి నన్ను కలవరపరచకు. కాదు కాదు ప్రీతం, నిజం, ఇటు చూడు. ప్రీతం తల తిప్పి చూశాడు. అప్పటికే సుష్మ లేచి పొరుగును వెళ్లి అంకుల్ అంటూ అతనిచ్చిన కేకుల ప్యాకెట్ అందుకుంది. సుష్మ, జరిగిందంతా అమ్మ చెప్పింది. ప్రీతంని చూశాను. నీ సెలక్షన్ గొప్పగా ఉంది సుమా. సుష్మని దగ్గరకు తీసుకున్నాడు కమలాకర్. అంకుల్, నిజంగానా? ప్రీతం బాగున్నాడు కదూ, అందుకే నచ్చాడు నాకు. నేనిలా చేశానని డాడీకి చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయనంకుల్? ఏమీ చెయ్యొద్దు. ప్రీతంని తీసుకుని కలకత్తా వచ్చే. మీ ఇద్దరికీ ఉద్యోగాలు చూసే బాధ్యత నాది. నిజంగా? నిజంగా. అదిగో మీ డాడీ చేతులు చేస్తున్నాడు నీకోసం. ఆయన మాట కఠినం, ఆయన మనసు నవనీతం. వెళ్ళు. సుష్మ తల్లిదండ్రుల్ని గట్టిగా వాటేసుకుంది. ప్రీతం చేయి కడుకునొచ్చి అందరికీ నమస్కారాలు చేశాడు. కమలాకర్ ప్రీతం భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ అడిగాడు. నేనెవరో చెప్పిందా సుష్మా? ఒకసారి కాదు, చాలాసార్లే చెప్పింది మీ గురించి. మీరిప్పుడు మా ఇద్దరిని కలకత్తా రమ్మని పిలిచినందుకు థ్యాంక్స్. కానీ మేమక్కడికి రాలేం. ఎందుకంటే ఆ ఇద్దరు తాతగారులు మాకు ప్రాణం లాంటి వాళ్ళు. వాళ్ల దగ్గర మేము, మా దగ్గర వాళ్ళు ఉండి తీరాలి. అవునా? నీదెంత మంచి మనసు ప్రీతం. నాకిందుకు మరీ సంతోషంగా ఉంది అంటూ ప్రీతంనింకా దగ్గరకు లాక్కున్నాడు. అంకుల్, డాడీని ఇక్కడికి ఎలా తీసుకురాగలిగావు? సుష్మ రహస్యంగా అడిగింది. ఆ రహస్యం చెప్పకూడదు అంటూ నవ్వాడాయన. ఆయన నవ్వులో కామేశ్వరరావు, రాజేశ్వరమ్మ శృతి కలిపారు. ఇంతటితో ఓ నాన్న కథ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.